ఒంటరి ఆడదాన్ని ఫ్యూజ్ వేయమంటే ఇంత పని చేస్తారా? ఉండండి, వీధిలో ఉండే వాళ్ళందరూ పిలుస్తాను. ఏమండి అంత పని చేయకండి. ఏదో ఆవేశంలో కాలు జారేశాను. నేను ఇలాగ రాంగ్ కనెక్షన్ల జోలికిపోయే మనిషిని కాదు, నన్ను నమ్మండి ప్లీజ్. సరే, మీరింతగా బ్రతమాలుతున్నారు కాబట్టి నేను మిమ్మల్ని అల్లరి చేయను. ఒక పని చేయండి. ఏమిటి, మళ్ళీ మీ ఇంట్లో ఎప్పుడు ఫ్యూజ్ పోకుండా టోటల్ గా కొత్త వైరింగ్ చేయించమంటారా, లేకపోతే మీ మెయిన్ బోర్డే మార్చమంటారా? అదేం వద్దు గాని, ఫ్యూజ్ పోయినప్పుడల్లా వాళ్ళని వీళ్ళని బ్రతిమాలలేక వస్తున్నాను. అందుకని మీరు... ఓకే, అర్థమైపోయింది. మీ ఇంట్లో కరెంటు పోవటం ఆలస్యం, నేను వచ్చి నీ కౌగిట్లో వాలిపోతాను. నా ముద్దుల ఫ్యూజు. మీరా? పొందవతలకి పిల్లలు చూస్తారు. అయ్యో, మీకు బొత్తిగా సిగ్గులేదు. వదలండి, వదలండి. బాబు గారు, వదలండి, వదలండి బాబు గారు, వదలండి. నువ్వా? అదేంటి బాబు గారు నా కాళ్ళు పెట్టుకుంటారు? పట్టుకుని ఏదైనా అమ్మగారు కాళ్ళు పెట్టుకుంటే అడ్డు తీసి పడేది కదా. నువ్వేంటి ఇక్కడ? వెళ్ళి పని చూసుకోపా. కుదరదు బాబు, తీపి తీపి జ్ఞాపకాలన్నీ పడేశారు. ఇంకీ పూటకి నేను ఏ పని చేయలేను, నా వల్ల కాదు. బాబోయ్, డజన్ ఎంతయా? మొత్తం 2 రూపాయలు. ఇప్పుడెక్కడికి పోతావురా? ఏ పేటకి దాదాని నాపై నుంచి దూకిపోతావట్రా? అమ్మయ్యా, నువ్వు రావటం కొంచెం ఆలస్యం అయితే వాడి చేతిలో నజ్జు నజ్జు అయిపోయేవాడిని. అవునా, బోండంగాడేంటి నిన్ను చూసి షాక్ కొట్టినట్టు పారిపోయాడు? ఏమో నాకేం తెలుసు. కరెంట్ పోయినప్పుడు మీ ఇంట్లో వాడి చేత కూడా ఫ్యూజ్ వేయించావా? చిచి, అన్ని అనుమానాలే. మీ మగజాతి ఎంత? అనవసరంగా ఈవిడ్ని శంకించానా? అసలు నువ్వెవరో నాకు తెలీదు. నేనెవరో మీకు తెలీదు? నా ముఖం చూస్తే నిజం చెప్పండి. తెలీదు, తెలీదు, తెలీదు. ఓహో, మీరెవరో నాకు తెలియకుండానే ప్రత్యేకంగా మిమ్మల్ని ఎంచుకొని గోల్ చేయాల్సిన అవసరం నాకేమిటండి? సరోజ, ఇదంతా నమ్మకు. దగా, కుట్ర, మోసం. ప్లీజ్ సరోజ, నమ్ము, నన్ను నమ్ము. ఈ అమ్మాయి ఎవరో నాకు తెలీదు. ఏమండి, ఏమండి, ఆ రోజు మీ ఇద్దరు లాడ్జీ నుంచి వస్తుంటే మీరే కదా చూసింది. మీరైనా నిజం చెప్పండి. ఏ సంబంధం లేకపోయినా ఆ రోజు మీ ఇద్దరి మధ్య ఇరుక్కోబట్టే కదా మా సంసారం 2 ముక్కలైంది. ఇప్పుడేమంటారు సుబ్బారావు గారు? ఇప్పుడు కూడా దబాయిస్తారా? ఆ రోజు నాతో లాడ్జికి రాలేదని? అయ్యగారు లేకపోతే ఆఫీస్ చేపల బజారే. దీనికి తోడి ఫోనో మొగుడు. సార్, ఫోను. ఏం చేస్తాం, ఊరుకోండి. అంతటి రుక్మిణికే తప్పలేదు పాపం. ఏమండి, ఆయన ఎందుకంత హడావుడిగా వెళ్తున్నారు? ఆయన ఎందుకు వెళ్తే నీకెందుకమ్మా? సరే, అడిగే ఒకరికి చెబుతాను. పుచ్చిబాబు కూతురికి ఒళ్ళు కాలిందంట. పక్కింటి అన్నయ్య గారు ఫోన్ చేశారు. ఏడవకమ్మా, తొందరగా తగ్గిపోతుందిలే. ఈ టాబ్లెట్స్ డైలీ 3 times వేయండి. పప్పికి ఎలా ఉంది? పర్వాలేదు, అదృష్టం బాగుండి సమయానికి మహాలక్ష్మి గారు వచ్చారు కాబట్టి ప్రమాదం తప్పింది. రేపటికి తగ్గిపోతుంది.
ఈవిడ్ని బయటికి పంపించేయి. నన్ను వెళ్ళిపోమంటున్నావా? నేను నీ అమ్మని తల్లే. నువ్వు అమ్మవు కాదు, రాక్షసివి. నువ్వంటే నాకు అసహ్యం. నేను వెళ్ళను. నీకు తగ్గే వరకు నీ పక్కనే ఉంటాను. నువ్వు పక్కనుంటే నాకు అసలు తగ్గనే తగ్గదు. నేను చచ్చిపోవాలనుకుంటే నువ్వు ఇక్కడే ఉండు. మమ్మీ, బయటికి పంపించే. నువ్వు నా పక్కనుంటే నాకు అసలు తగ్గనే తగ్గదు. నేను చచ్చిపోవాలనుకుంటే నువ్వు ఇక్కడే ఉండు. నువ్వు అమ్మవి కాదు, రాక్షసివి. నువ్వంటే నాకు అసహ్యం. నేను రాక్షసునమ్మా, నేను పాపిస్తాన్ని. నాకే శిక్ష చాలదు, నాకే శిక్ష చాలదు, నాకే శిక్ష చాలదు. కర్పూర నీలాంజన రూపం సమర్పయామి. విడాకులు తీసుకొని కలిసిపోయాం కదా, మనం మళ్ళీ పెళ్లి చేసుకోవాలా? అవసరం లేదు, ఫస్ట్ నైట్ చేసుకుంటే చాలు. ఎప్పుడు అదే ధ్యాస. మనం ఇంకెప్పుడు పోట్లాడుకోకూడదండి. మనం పోట్లాడకుండా ఉండాలంటే ఒకటే మార్గం. ఏమిటది? మనకి ఇప్పుడు ఇద్దరు పిల్లలే కాబట్టి పోట్లాడుకుని విడిపోయినా చెరొకళ్ళని పంచుకున్నాం. అదే ఇంకొన్ని కన్నా అనుకో, అప్పుడు ముగ్గురు అవుతారు. పంచుకోవడానికి వీల్లేదు. చచ్చినట్టు వాడి కోసమైనా కలిసి ఉంటాం. ఏమంటావు? త్రిభుజాకారిణి. బా నువ్వెక్కడ దాపరించావయ్యా? ఇన్నాళ్ళు నువ్వు కనిపించకపోతే నీ క్యారెక్టర్ అయిపోయింది అనుకున్నాను. తప్పు నాయనా, అలా అనుకోవడానికి మన ఇద్దరికీ హక్కు లేదు. పైన డైరెక్టర్ ఉన్నాడు. విడిపోయిన భార్యాభర్తలు చట్టబద్ధంగా పిల్లల్ని కనే అవకాశం లేదు గనక నీకే వదిలేశాను. అమ్మయ్యా, వదిలేసావు కదా, మళ్ళీ ఎందుకు తోలుకున్నావు? మీరు మళ్ళీ జనాభా ఉత్పత్తికి కుట్ర పన్నుతున్నారన్న విషయం కన్న పిశాచి ద్వారా విన్నాను. ఇక నువ్వు ఆపరేషన్ చేయించుకోక తప్పదు. పద. అలాగే చేయించుకుంటాను. నువ్వు ఎప్పుడన్నా పరుగు పందెంలో పాల్గొన్నావా? పరుగా 15 మందిని వరుసగా కని నీరసించిపోయిన నేను నడవను కూడా నడవలేను. అందుకే ఇలా ప్రత్యక్షమయ్యే ట్రిక్ కనిపెట్టా. వెరీ గుడ్. అంటే నువ్వు పరిగెత్తలేవు. లేదు. మాధవి, వీడి నుంచి తప్పించుకోవాలంటే ఒకటే మార్గం. వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తు. పరిగెత్తు. పరిగెత్తండి. మీరు పరిగెత్తి పరిగెత్తి అలుపొచ్చి ఆగిపోయిన చోటనే ప్రత్యక్షమవుతాను. కురూపాయ్.